రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ షార్ట్ వీడియోలో మనం కావేరీ కంపెనీకి సంబంధించినటువంటి మొక్కజొన్న విత్తనాలు 8322 8333 అనేవి యాసంగి అంటే రబీలో వేసుకుంటే ఏ విధంగా వస్తాయనే దాని గురించి తెలుసుకున్నామండి. ఈ రెండు రకాలు కూడా మనకు యాసంగిలో వేసుకున్నట్లయితే 40 క్వింటాల పైన దిగుబడి రావడానికి అనుకూలంగా ఉండే రకాలండి. ఈ రెండింటికి కూడా కాండం అనేది చాలా లావుగా ఉండి వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండి గాల్దుమారాలు వచ్చినా పడిపోకుండా ఉంటుందండి. తర్వాత వీటిల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు వరుసలు 14, 16, 18 వరుసలు రావడం జరుగుతుంది. ఈ రెండిట్లలో తేడా ఏంటంటే మనకి 8333 అనేది పంటకాలము 110 నుంచి 120 రోజులు అండి. కానీ ఇది 8322 అనేది ఒక 5 నుంచి 10 రోజుల ముందు రావడానికి అనుకూలంగా ఉండే రకం. అంటే నీటి ఎద్దడిని ఇది తట్టుకుంటుంది. ఈ రెండిట్లలో ఉండే ఇంకో సారూప్యత ఏంటంటే సైడ్ కంకులు అనేవి వస్తాయండి. కానీ ఆ సైడ్ కంకుల్లో రెండిట్లలో కూడా అంటే మనకు ఒకవేళ 2 కంకులు వచ్చాయనుకోండి, ఆ 2 కంకుల్లో కూడా గింజలు మంచిగా నిండుకొని మంచి దిగుబడి రావడానికి అనుకూలంగా ఉండే రకం. ఈ రెండిట్లలో కూడా బెండు చాలా సన్నగా ఉండి షెల్లింగ్ పర్సంటేజ్ వచ్చేసి 85 నుంచి 87%. అంటే ఈ అంటే బెండు చాలా సన్నగా ఉండి గింజలు ఎక్కువగా రావడానికి అనుకూలంగా ఉంటుందండి. ఎండు తెగులను తర్వాత ఆకుమచ్చ తెగుల్ని పెట్టుకొని ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగుళ్ళని ఈ 2 రకాలు తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తాయండి.